Dear students, we already learning second lesson. Now we will continue. Students, we already started second lesson, acids and bases. In this lesson, there are two concepts are there. In last class, neutralization reactions we already learned. So now, fertile land organic manures, fertility. Fertile land organic manures. So in recent years, the use of chemical fertilizers has increased. మనం క్రాప్ బాగా ఉండాలంటే మనం ఎక్కువగా కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నాం ప్రజెంట్. సో దో ద యూజ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇంక్రీజెస్ ద ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్స్, ఇట్ చేంజెస్ ద నేచర్ ఆఫ్ ద సాయిల్. ఎక్కువ కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల ఆ సాయిల్ యొక్క ఫెర్టిలిటీ, క్రాప్ బాగా పండినా సరే కొన్ని రోజులకి ఏమవుతుందంటే సాయిల్ యొక్క ఫెర్టిలిటీ తగ్గిపోతుంది. సమ్ ఫెర్టిలైజర్స్ ఇంక్రీజెస్ ద యాసిడిటీ ఆఫ్ ద సాయిల్, సాయిల్ యొక్క ఎసిడిటీని పెంచుతాయి. అండ్ సమ్ చేంజెస్ ఇట్స్ బేసిసిటీ, ఎసిడిటీ అండ్ బేసిసిటీ. కెమికల్ ఫెర్టిలైజర్స్ విల్ చేంజ్ ద సాయిల్ ఆఫ్ ఎసిడిటీ అండ్ బేసిసిటీ. సో అంటే సాయిల్ కూడా ఎసిడిటీ లేదా బేసిసిటీ ఉంటుంది. సో ఆ ఎసిడిటీ బేసిసిటీ అనేది ఎక్కువ ఎసిడిటీ ఉన్నట్లయితే పంట తక్కువ పండుతుంది. సో ద యూజ్ ఆఫ్ న్యాచురల్ ఆర్గానిక్ మాన్యూర్ ఈజ్ బీయింగ్ మోర్ ప్రిఫర్డ్ దీస్ డేస్. కాబట్టి న్యాచురల్ ఫెర్టిలైజర్స్, కెమికల్ ఫెర్టిలైజర్స్ బదులుగా ఆర్గానిక్ మాన్యూర్స్, మాన్యూర్ అంటే ఎరువు, ఆర్గానిక్ మాన్యూర్స్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ సాల్ట్స్. We have seen in the process of neutralization, both the acids and the basic qualities are changed. We already learned neutralization reaction. So neutralization reaction lo em form avute, what is neutralization అంటే యాసిడ్ బేస్ రెండు కూడా ఈక్వల్ రేషియోలో ఉన్నట్లయితే దాన్ని మనం న్యూట్రలైజేషన్ అంటాం. అలాంటప్పుడు మనకి కొన్ని సాల్ట్స్ ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యాసిడ్ ఒక బేసు, చూడండి స్టూడెంట్స్, ఈ రియాక్షన్ కనుక మనం చూసినట్లయితే H2SO4 అనేది ఒక యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్. NaOH, సోడియం హైడ్రాక్సైడ్, దిస్ ఈజ్ బేస్. When acid reacts with base to form salt and water, this is called neutralization reaction. ఏ సాల్ట్ ఇది? సోడియం సల్ఫేట్ అనే సాల్ట్ ఫామ్ అవుతుంది. ఎనీ యాసిడ్, ఎనీ బేస్ రియాక్ట్స్ విత్ ఈచ్ అదర్ టు ఫామ్ సాల్ట్స్. సో దిస్ ఈజ్ కాల్డ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఒక యాసిడ్ ఒక బేస్ రెండు ఈక్వల్ రేషియోలో రియాక్ట్ అయినట్లయితే డెఫినెట్గా ఒక సాల్ట్ ఫామ్ అవుతుంది, దాంతోపాటుగా వాటర్ కూడా ఫామ్ అవుతుంది. దీన్ని మనం న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం. సో ఇది మనం ఇక్కడ చూసాం. యాక్చువల్లీ వెన్ అన్ యాసిడ్ అండ్ ఏ బేస్ ఆర్ మిక్స్డ్, ఏ కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ అండ్ ఏ సాల్ట్ ఈజ్ ప్రొడ్యూస్డ్. అది మనం చెప్పుకున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, బై న్యూట్రలైజింగ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్ విత్ క్యాస్టిక్ సోడా, సోడియం హైడ్రాక్సైడ్. మనం ఇందాక ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసాం, దాని బదులుగా HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకోవచ్చు. క్యాస్టిక్ సోడా అంటే NaOH, సోడియం హైడ్రాక్సైడే. హైడ్రోక్లోరిక్ యాసిడ్, సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నా సరే NaCl అనే సోడియం క్లోరైడ్, ఫర్ ఎగ్జాంపుల్ HCl ప్లస్ NaOH. This is sodium chloride plus H2O. This is hydrochloric acid. This is sodium hydroxide, caustic soda. ఇది ఒక యాసిడ్, ఇది ఒక బేస్. సో యాసిడ్ బేస్ రియాక్ట్ అయ్యి మనకి సోడియం క్లోరైడ్ NaCl అనేటటువంటి సాల్ట్ ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. సోడియం క్లోరైడ్ ఈజ్ ఫార్మ్డ్. ఫార్మేషన్ ఆఫ్ ఏ సాల్ట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ఎన్ యాసిడ్ అండ్ ఏ బేస్. అంటే ఒక్కోసారి ఒక్కొక్క సాల్ట్ ఫామ్ అవుతుంది. దేని మీద డిపెండ్ అయ్యి? ఫామ్ అయ్యేటటువంటి యాసిడ్ బేసిస్ని బట్టి డిఫరెంట్ సాల్ట్స్ అనేటటువంటి ఫామ్ అవుతాయి. సో హౌ టు ఫామ్ సాల్ట్స్ అంటే అవి.
Next, remember all neutral solutions are not salt solutions. Sugar and starches are neutral, but they are not salts. అంటే న్యూట్రల్ సొల్యూషన్స్ అన్నీ సాల్ట్ సొల్యూషన్స్ కావని చెప్పి ఇది దీని గురించి హయ్యర్ క్లాసెస్లో 10th క్లాస్లో మనం నేర్చుకుంటాం. సో నెక్స్ట్ లెట్ us do 9. Test the following salt substances with red litmus and blue litmus papers. Record your observations in the table. అంటే రెడ్ లిట్మస్ బ్లూ లిట్మస్ పేపర్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం? ఎయిదర్ ఎసిడిక్ నార్ బేసిక్. అంటే టెస్ట్ చేసింది ఎసిడిక్ నేచర్ ఉన్నదా బేసిక్ నేచర్ ఉన్నదా అని తెలుసుకోవడం కోసం మనం రెడ్ లిట్మస్ బ్లూ లిట్మస్ పేపర్స్ యూజ్ చేస్తూ ఉన్నాం. సాల్ట్స్ విచ్ చేంజ్ బ్లూ లిట్మస్ టు రెడ్ ఆర్ ఎసిడిక్. యాసిడ్స్ బ్లూని రెడ్గా చేంజ్ చేస్తాయి అనుకున్నాం. అలాగే ఎసిడిక్ సాల్ట్స్ అనేటటువంటివి కూడా బ్లూ లిట్మస్ని రెడ్గా చేంజ్ చేస్తాయి, వాటిని మనం ఎసిడిక్ సాల్ట్స్ అంటాం. సాల్ట్స్ విచ్ చేంజ్ రెడ్ లిట్మస్ టు బ్లూ. ఏ సాల్ట్స్ అయితే రెడ్ లిట్మస్ని బ్లూ లిట్మస్గా చేంజ్ చేస్తాయో దే ఆర్ బేసిక్ సాల్ట్స్. కాబట్టి సాల్ట్స్లో కూడా మనకి ఎసిడిక్ సాల్ట్స్, బేసిక్ సాల్ట్స్, న్యూట్రల్ సాల్ట్స్ అనేటటువంటివి ఉంటాయి. సమ్ సాల్ట్స్ ఎఫెక్ట్ నెయిదర్ బ్లూ నార్ రెడ్ లిట్మస్ పేపర్స్. దీస్ ఆర్ కాల్డ్ న్యూట్రల్ సాల్ట్స్. బ్లూని రెడ్గా చేంజ్ చేస్తే ఎసిడిక్ సాల్ట్స్, రెడ్ని బ్లూగా చేంజ్ చేస్తే బేసిక్ సాల్ట్స్. సమ్ సాల్ట్స్ ఎఫెక్ట్ నెయిదర్ బ్లూ నార్ రెడ్ లిట్మస్ పేపర్స్. బ్లూని రెడ్గా చేంజ్ చేయదు, రెడ్ని బ్లూగా చేంజ్ చేయదు, అలాంటి వాటిని మనం న్యూట్రల్ సాల్ట్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ వన్ టేబుల్. దీస్ సాల్ట్ సబ్స్టెన్సెస్ కాపర్ సల్ఫేట్ CuSO4 అంటాం ఫార్ములా. కామన్ సాల్ట్ NaCl సోడియం క్లోరైడ్, సోడియం కార్బోనేట్ Na2CO3, sodium carbonate. These are the salts. Effect on blue litmus paper, effect on red litmus paper. So take some water in a glass. Copper sulfate salt dissolve చేసి బ్లూ లిట్మస్ పేపర్ రెడ్ లిట్మస్ పేపర్ డిప్ చేస్తే దట్ బ్లూ లిట్మస్ పేపర్ కనుక రెడ్గా మారితే అది ఎసిడిక్ సాల్ట్ గాను, లేదు రెడ్ బ్లూగా చేంజ్ అయితే బేసిక్ సాల్ట్గా మనం చెప్పొచ్చు. ఇఫ్ దేర్ ఇస్ నో ఎఫెక్ట్ ఆన్ లిట్మస్ పేపర్స్ దట్ ఈస్ న్యూట్రల్ సాల్ట్గా మనం చెప్పుకోవచ్చు. సో అది మనం టెస్ట్ చేసి చెప్పాలి. అండ్ నెక్స్ట్ లాస్ట్ క్లాసిఫైయింగ్ సాల్ట్స్. కలెక్ట్ సమ్ సాల్ట్ సబ్స్టెన్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ టీచర్, మేక్ దేర్ సాల్ట్ సొల్యూషన్స్. ఇందాక చెప్పినట్టుగా మనం ల్యాబ్ నుంచి కొన్ని సాల్ట్స్ తీసుకుని సాల్ట్ సొల్యూషన్స్ ప్రిపేర్ చేసి బ్లూ లిట్మస్ రెడ్ లిట్మస్ టెస్ట్ చేసి ఏవైతే బ్లూ లిట్మస్ని రెడ్గా చేంజ్ చేస్తున్నాయో వాటిని అన్నిటి కూడా ఎసిడిక్ సాల్ట్స్ కింద ఇక్కడ రాయాలి. అవి రెడ్ లిట్మస్ని బ్లూగా చేంజ్ చేసే సాల్ట్స్ని మనం బేసిక్ సాల్ట్స్గా రాస్తాం. ఇఫ్ దేర్ ఇస్ నో ఎఫెక్ట్ ఆన్ లిట్మస్ పేపర్స్ న్యూట్రల్ సాల్ట్స్ ఇక్కడ రాస్తాం అన్నమాట. సో డూ యూ నో యూజెస్ ఆఫ్ సమ్ యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్? సో మెనీ యూజెస్ ఆఫ్ యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్. అంటే యాసిడ్స్ని మన డైలీ లైఫ్లో ఎక్కడ యూజ్ చేస్తున్నాం, బేసిస్ని ఎక్కడ యూజ్ చేస్తున్నాం, అలాగే సాల్ట్స్ని ఎక్కడ యూజ్ చేస్తున్నాం అనేది ఇక్కడ ఒక టేబుల్ ఉంది. దీన్ని కనుక మనం చూసినట్లయితే యాసిడ్స్ ప్రిపరేషన్ ఆఫ్ పికిల్స్, ఎసిటిక్ యాసిడ్. పికిల్స్ తయారు చేయడంలో ఎసిటిక్ యాసిడ్ యూజ్ అవుతుంది. ప్రిపరేషన్ ఆఫ్ పులిహోర, సిట్రిక్ యాసిడ్. సిట్రిక్ యాసిడ్ నిమ్మకాయల్లో వాటిలో మనకి లెమన్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, పులిహోర తయారు చేసుకుంటాం. అండ్ కోల్డ్ డ్రింక్స్, కార్బోనిక్ యాసిడ్. మనం తీసుకునేటటువంటి సోడా వీటిల్లో మనకి తీసుకునేటటువంటి కూల్ డ్రింక్స్ అన్నింటిలో కూడా కార్బోనిక్ యాసిడ్ ఉంటుంది. రిమూవల్ ఆఫ్ ఇంక్ స్టెయిన్స్, ఇంకు మరకలను పోగొట్టాలంటే ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. మాన్యూర్స్, బ్యాటరీస్, కొన్ని రకాల ఎరువులను కానీ బ్యాటరీస్ తయారు చేయడంలో వీ హ్యావ్ టు యూజ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సమ్ మెడిసిన్స్, డైస్ అంటే కొన్ని రంగులు తయారు చేయడంలో, మెడిసిన్స్ తయారు చేయడంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ యూజ్ అవుతుంది. ఎక్స్ప్లోజివ్స్, ఎక్స్ప్లోజివ్స్ బాంబులు తయారు చేయడంలో వాటిలో మనం నైట్రిక్ యాసిడ్ యూజ్ అవుతుంది. ఇట్లా మనకి డైలీ లైఫ్లో యాసిడ్స్ వల్ల చాలా రకాల యూజెస్ ఉన్నాయి. నెక్స్ట్ బేసిస్, యూజెస్ ఆఫ్ బేసిస్ ఇన్ అవర్ డైలీ లైఫ్. రిమూవింగ్ ఆఫ్ గ్రీజ్ స్టెయిన్స్, గ్రీజ్ మరకలు పడినప్పుడు మనకు అమ్మోనియం హైడ్రాక్సైడ్, ఫార్ములా NH4OH అంటాం. అమ్మోనియం హైడ్రాక్సైడ్ యూజ్ చేసి మనం గ్రీజ్ స్టెయిన్స్ని, గ్రీజ్ మరకల్ని పోగొట్టవచ్చు. సోప్ కంటైన్స్, బాతింగ్ సోప్లో పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ KOH, NaOH, సోడియం హైడ్రాక్సైడ్, ఇవన్నీ కూడా బేసిస్.
సో మనకి సోప్ తయారు చేసుకోవచ్చు. బ్లీచింగ్ పౌడర్, వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్? మనం తీసుకునేటటువంటి వాటర్ని క్లీన్ చేయడం కోసం, జెమ్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం బ్లీచింగ్ పౌడర్ మున్సిపాలిటీ వాళ్ళు కలుపుతారు దాంట్లో. సో బ్లీచింగ్ పౌడర్ తయారు చేయాలంటే కాల్షియం హైడ్రాక్సైడ్, సున్నం కలుపుతారు దాంట్లో. సో ఫైర్ ఎక్స్టింగ్విషర్, మంటలను ఆర్పే దాంట్లో అమ్మోనియం హైడ్రాక్సైడ్ యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ బేసిస్ ఇన్ అవర్ డైలీ లైఫ్. నెక్స్ట్ ఇక సాల్ట్స్. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ సాల్ట్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ అంటే, ఫుడ్ ప్రిజర్వేషన్ కామన్ సాల్ట్. ఫుడ్ ఎక్కువ రోజులు, ఫర్ ఎగ్జాంపుల్ పికిల్స్ కానీ కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనకి కామన్ సాల్ట్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వాష్ క్లోత్స్, వాషింగ్ సోడా అనే దాన్ని మనం సోడియం కార్బోనేట్ అంటాం. అది కూడా ఒక సాల్టే, క్లోత్స్ వాష్ చేయడం కోసం యూజ్ అవుతుంది. కోల్డ్ డ్రింక్స్, కేక్ తయారు చేయడంలో వాటిలో బేకింగ్ సోడా, సోడియం బైకార్బోనేట్ అంటాం. తినే సోడా ఉంటుంది సార్ అది. సో దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ సాల్ట్స్. సో స్టూడెంట్స్, till now this is the second lesson. We already completed second lesson. If you have any doubt, ask me. Next lesson, next class, second lesson, questions, important questions I will give. We'll meet in next video, students. Thank you.